అమెరికా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆయుధాలు గనక సంపూర్ణంగా తాలిబాన్లు వాడితే పాకిస్తాన్ని ఒక 2 రోజుల్లో ముంచేయచ్చు. కానీ వాళ్ళకి అంత శిక్షణ లేదు తాలిబాన్లకి. వాళ్ళకి ఆ తుపాకులు వాడటం వచ్చు, కొన్ని హ్యాండ్ గ్రెనేడ్స్ వాడడం వచ్చు, కొన్ని నాటు బాంబులు వాడడం వచ్చు, అట్లాగే భుజాల మీద మోసేటటువంటి మిసైల్స్ లాంచర్స్ వాడటం వచ్చు. కానీ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం రాదు. అట్లాగున్నాయి. బట్ పాకిస్తానుడికి ట్రైనింగ్ ఉంది, కానీ వాళ్ళకి ఆయుధాలు అమెరికా నుంచి అది కొని ఉంది. కాబట్టి యుద్ధం ముదిరితే కనుక తాలిబాన్లు పెద్ద దెబ్బతింటారు. కానీ తాలిబాన్లకు పోవడానికి ఏం లేదు, వాళ్ళకి కొత్తగా పోయేదేం లేదు. తాలిబాన్లు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ చంపేయడం సాధ్యం కాదు. వాళ్ళంతా బంకర్లు ఇట్లాంటి వాటిట్లో ఉంటుంటారు. ప్లస్ తాలిబాన్లను పరిపాలించగలిగినటువంటి దమ్మున్నోడు ఎవడూ లేడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పాకిస్తాన్ తాలిబాన్ల వివాదం నేపథ్యంలో తాలిబాన్లు పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకుల్ని తీసుకొచ్చి పాకిస్తాన్ సరిహద్దులకు చేర్చారు. యుద్ధం ముదిరేటటువంటి సంకేతం కనబడుతోంది. మరి వీళ్ళిద్దరి మధ్యన టర్కీ లేదా చైనా ఏమైనా రాయబారం చేస్తుందని చూడాలి.